హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ ఫిల్మ్ అప్డేట్స్. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ తో ది రాజాసాబ్ ట్రైలర్ 2.0. రీసెంట్ గా ప్రేక్షక అభిమానులు ఎన్నో అంచనాల నేపథ్యంలో ఎదురు చూస్తున్న ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ 2.0 సోమవారం విడుదలైంది. హర్రర్ కామెడీ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలు కనిపించబోతున్నాడు. అంతేకాదు ప్రభాస్ కి తాతగా కనిపించబోతున్నారు సంజయ్ దత్. ఇక మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ 2.0 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే మరో లోకంలోకి తీసుకెళ్లిందని చెప్పాలి. ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టు భరోసా ఇచ్చింది. స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు నుంచి పరిరక్షణ ఆదేశం పొందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు. డిజిటల్ యుగంలో తన పేరు, ఫోటోలు, ఇమేజ్ ను అనధికారంగా వినియోగించకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన సందేశంలో జూనియర్ ఎన్టీఆర్, నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించే ఆదేశం ఇచ్చిన గౌరవనీయ ఢిల్లీ హైకోర్టుకు ధన్యవాదాలు. అంకిత భావంతో ఇచ్చిన న్యాయ సహాయానికి గాను సుప్రీంకోర్టు అడ్వకేట్లు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా దకర్, మిస్టర్ రాజేందర్ రైట్స్ అండ్ మార్క్ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి స్థిరమైన మద్దతుకు మనసారా కృతజ్ఞతలు అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం నుంచి తాజాగా జగపతి బాబు లుక్ రివీల్ అయింది. అసలు ఇది పోస్టర్ చూసినట్లయితే ఇది జగపతి బాబేనా అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటి వరకు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. కానీ జగపతి బాబును ఇంత డిఫరెంట్ గా చూపించడం అనేది బుచ్చిబాబు సానాకి మాత్రమే చెందిందని చెప్పాలి. పాత్రలకు ఒదిగిపోవాలంటే దానికి తగ్గ ఆహార్యం అత్యంత ఆవశ్యకం. ఇందుకోసం కుర్ర హీరోలే కాదు, ఒక్కొక్కసారి కాస్త వయసు పైబడిన సీనియర్ నటులు సైతం తాము చేయబోయే పాత్ర తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ కావడం చూస్తున్నది. అంతేకాదు ఆ పాత్ర నిడివికి తగ్గట్టుగా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రతి రోజు గంటల కొద్దీ ఓపికగా మేకప్ వేయించుకొని మరీ నటించాల్సి రావడం మాటలు కాదు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో విభిన్నమైన మేనరిజం కలిగిన విలన్ గా కనిపించిన జగపతి బాబు తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్దిలో కూడా మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. అప్పల సూరి అనే పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. తాజాగా పెద్ది నుంచి వచ్చిన జగపతి బాబు లుక్ చూసినట్లయితే అసలు జగపతి బాబు అయినా ఇందులో కనిపిస్తుంది, ఆయనేనా అని చెప్పేసి చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. అంతేకాదు ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతటి విభిన్నమైన పాత్రను కూడా అవలీలగా పోషించగలడు, ఎలాంటి పాత్రలోకి కూడా ఆయన ఈజీగా ఇన్వాల్వ్ కాగలడు. ఆ మేకోవర్ దగ్గర నుంచి ప్రతి విషయంలో జగపతి బాబు తీసుకునే కేర్ గురించి అందరూ అభినందనలు తెలుపుతున్నారు, అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ రాశి ఖన్నా అనగనగా ఒక రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది. హీరో నవీన్ పోల్శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ నంబర్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో గ్లామరస్ హీరోయిన్ రాశి ఖన్నాను తీసుకున్నారని సమాచారం. అనగనగా ఒక రాజు చిత్రాన్ని మారీ డైరెక్ట్ చేస్తున్నారు. నవీన్ పోల్శెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు నవీన్ పోల్శెట్టికి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకమని చెప్పాలి. అన్న పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి కొడుకు అవుతున్న అల్లు శిరీష్. హీరో అల్లు శిరీష్ పెళ్లి తేదీ ఖరారైంది. గత కొన్నేళ్లుగా వధువు నైనికతో ప్రేమలో ఉన్న అల్లు శిరీష్ నిశ్చయార్థం ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తేదీని మాత్రం ఇప్పటివరకు గోప్యంగానే ఉంచిన ఆయన 2026 మార్చి 6న నైనికతో తన వివాహం జరగబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి వంటి చిత్రాల్లో నటించిన అల్లు శిరీష్ బడ్డీ చిత్రం తర్వాత కొత్త చిత్రం ఏ చేస్తున్నారనే అంశమై సమాచారం ఏది లేదు. పెళ్లి వరకు కొత్త సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చారేమో తెలియాల్సి ఉంది. పెళ్లి తేదీని వెల్లడిస్తూ శిరీష్ ఒక రీల్ ను పోస్ట్ చేసిన విధానం మాత్రం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మరో లేటెస్ట్ మూవీ అమరావతికి ఆహ్వానం నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు హర్రర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మీడియం బడ్జెట్ చిత్రాలే కాదు, కంటెంట్ ఓరియంట్ తో చిన్న బడ్జెట్ తో రూపొందిన చిత్రాలు కూడా ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అమరావతికి ఆహ్వానం అని మరొక సినిమా రాబోతుంది.
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణన్, ఎస్తర్, సుప్రీత, హరీష్ ప్రధాన పాత్రలో తిరుగుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రం, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై కె శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సాధన వహిస్తున్న ఈ చిత్రానికి జి రాంబాబు యాదవ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సో మొత్తం మీద తాజాగా అమరావతికి ఆహ్వానం అంటూ వచ్చిన సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో ఉన్న ముగ్గురు హీరోయిన్ సంబంధించిన లుక్ రివీల్ అయింది. మొత్తానికి హర్రర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం. కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధు కంబ్యాక్ కు సిద్ధమా? డీజే ఢిల్లు ఫ్రాంచైజీతో సూపర్ హిట్లు అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇటీవల కాలంలో 2 చిత్రాలతో భారీ నిరాశను మూటగట్టుకున్నాడు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి జాక్, తెలుసు కదా వంటి చిత్రాలు చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. కానీ ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం సిద్ధు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. స్వరూప్ నేరేట్ చేసిన స్క్రిప్ట్ విన్న వెంటనే సిద్ధు ఓకే చెప్పాడట. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర్ నాగవంశి నిర్మించనున్నాడు. ఈ వారంలోనే అధికారిక ప్రకటన రావచ్చునని, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో పాటు సిద్ధుకి స్టార్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చిన టిల్లు క్యూబ్ కూడా సెట్స్ మీదకి రాబోతుందని తాజా సమాచారం. సైక్ సిద్ధార్థను విభిన్నంగా తీశారన్నారు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు. సినిమా బాగుంటే చిన్న సినిమానైనా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు చెప్పుకొచ్చారు. శ్రీనందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైక్ సిద్ధార్థ. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించగా ప్రియాంక, రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక కీలక పాత్రలు పోషించారు. స్పిరిట్ మీడియా, నందునేస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి, తుడి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. జనవరి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, సినిమాలకు, ముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గిపోతుందని తరచూ మాట్లాడుతుంటాం. అయితే కొన్నిసార్లు చిన్న సినిమాలకు ఆడియన్స్ అద్భుతంగా థియేటర్లో ఆదరిస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ లాంటి కొన్ని సినిమాలు అలా వచ్చినవే. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ వరుణ్. దీన్ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. సినిమాని చూసిన వెంటనే తీసుకోమని చెప్పాను. చాలా ఆసక్తికరంగా సినిమాని తీశారంటూ సురేష్ బాబు ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. మొత్తం మీద సినిమా భారీ హిట్ సాధిస్తుందని కూడా నిర్మాత సురేష్ బాబు తన నమ్మకాన్ని తెలియజేశారు. సో చూసారు కదా ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.